ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐదు సంవత్సరాలు ₹1,00,00,000 వస్తే బాగుంటుంది కదా. మరి వాటిని ఎలా సంపాదించాలి, అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీని గురించి పూర్తిగా మనకి చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ బి గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, యాక్చువల్లీ 5 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించడం సాధ్యమేనా? తప్పకుండా సాధ్యమవుతుంది. నార్మల్గా చాలా మంది ఈ మన యూట్యూబ్లో, తర్వాత వాట్సాప్లో, టెలిగ్రామ్లో కొన్ని స్నిప్పెట్స్ వస్తూ ఉంటాయి. మీరు తొందరగా కోటీశ్వర్లు అయిపోండి, తొందరగా కోటి లైక్ సంపాదించండి, ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అయితే అవి చూసి నా దగ్గరికి ఎవరైనా అడిగితే నేను చెప్తూ ఉంటాను, కరెక్టే వాళ్ళు చెప్పినట్టుగా మీరు కోటీశ్వర్లు అయిపోవచ్చు. అంతెందుకు, కనీసం అట్లీస్ట్ మీరు ఒక లక్షాధికారి కూడా అవ్వచ్చు. కానీ ఒక కండిషన్, ఒక లక్షాధికారి అవ్వడానికి ముందు మీరు కోటీశ్వర్లు అయి ఉండాలి. మీరు కోటీశ్వర్లు అయితే డెఫినెట్లీ ఇవన్నీ ఫాలో అవుతే మీరు లక్షాధికారి అవ్వడం ఖాయం. అర్థమైందా? మంచి సెటర్ వేస్తున్నారు సార్. అయితే అది కోటీశ్వర్లు అవ్వడము ఎంత ఈజీయో డిఫికల్ట్ కూడా. అవును. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్ తీసుకొని నార్మల్గా మనం 15 years 15% రిటర్న్ వస్తూ ఉంటే 15,000 per month చేస్తే ఈజీగా కోటీశ్వర్లు అయిపోవచ్చు. 1 crore జనరేట్ అవుతుంది కార్పస్ అని చాలా సార్లు చెప్పాము. అది అందరికి తెలిసిన ఫార్ములా కూడా, రూల్ 15 అంటారు దీన్ని. అయితే ఎంతమంది రూల్ 15 ఫాలో అయ్యి కోటీశ్వర్లు అయినరు అంటే యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్. సో నార్మల్ గా చాలా మంది నేను చిట్టి వేసి మా అమ్మాయిని పెళ్లి చేశాను, చిట్టి వేసి లేకపోతే ఇల్లు ల్యాండ్ కొని మా అబ్బాయిని పై చదువులు చదివించాను, విదేశాలు పంపించాను, లేకపోతే ఇల్లు కట్టాను అని చెప్తుంటారు. కానీ ఎవరు కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టి సంపాదించి నేను మా అబ్బాయికి లేకపోతే మా అమ్మాయికి లేకపోతే నేను ఒక ఇల్లు కట్టడం ఎవరు చెప్పంగా మనం చూసుండము. అంటే ఒక స్టాక్ మార్కెట్ ఒక వైపు ఏమో ఇలాంటి నెగటివ్ కామెంట్స్ కి ఊతమిస్తూ ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్ ఇండియాలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ ని కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ, లేకపోతే రిచెస్ట్ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లేకపోతే ఇవన్నీ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ రిచెస్ట్ పర్సన్ మీరు లిస్ట్ తీసుకుంటే టాప్ 100 రిచెస్ట్ పర్సన్ ఇండియా లిస్ట్ తీసుకుంటే అందులో 100% వాళ్ళంతా కూడా స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ ద్వారా కరోడ్పతి అయిన వాళ్ళే. అంతేగాని బ్యాంక్ బ్యాలెన్స్ తో కరోడ్పతి అయిన వాళ్ళు ఎవరు ఉండరు కూడా. బట్ అదే స్టాక్ మార్కెట్ ఒక రెండో పక్క ఏం చూపిస్తోంది, భిక్షాధికారం చేసే వాళ్ళని, నష్టపోయే వాళ్ళని, పొద్దున్నేస్తే నెగిటివ్ కామెంట్స్, కుప్పకూలిన స్టాక్ మార్కెట్, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల ఇంత మదుపరుల సంపద ఆవిరైపోయింది అని చెప్పే కూడా చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం రెండు చూస్తున్నాం. ఒక పక్క కరోడ్పతిని క్రియేట్ చేస్తోంది, ఒక పక్కనేమో ఈ మన కామన్ పీపుల్ ని ఇంకా అన్కామన్ చేసి పడేస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, స్టాక్ మార్కెట్ లో ఏముంది, మనం దాన్ని ఏం కావాలి మనకు అక్కడ నుంచి అర్థం చేసుకుంటే కోటీశ్వరం చాలా ఈజీ. దానికి వెరీ వెరీ సింపుల్ సూత్రం ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్. సింపుల్. సో మరి ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేస్తే బెటర్ అంటారు? ఏంటి, రియల్ ఎస్టేట్ వర్సెస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసి చాలా మంది కోటీపతి అయిన వాళ్ళని బోల్డ్ మంది చూసాము. చాలా మంది ఇప్పుడున్న రిచ్ పర్సన్స్, పెద్ద పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ ల్యాండ్ వల్లనే పెరిగింది. కానీ దీని స్టోరీ అనేది నెమ్మదిగా ఆ గ్రోత్ స్టోరీ అనేది ష్రింక్ అయిపోతూ ఉంటది. అంటే అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితము ₹2,000 గజం, ₹1,000 గజం ఉన్న కాడ చాలా పెరిగింది. నేను గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీలో నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. అప్పుడు మా యూనివర్సిటీలో వర్కర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఆ చుట్టుపక్కల ఎకరాల భూమి ఉండేది. 1974లో యూనివర్సిటీ వీసీ సర్దార్ సింగ్ ఎవరో ఉండేవాళ్ళు. ఆయన అందరికీ కూడా వచ్చే వాళ్ళందరికీ జాబ్ ఇవ్వడము, వాళ్ళ చుట్టుపక్కల వెళ్ళి ఒక కంచె వేసేసుకొని 1970s సంగతి చెప్తున్నాను, 60s 70s లో ఒక కంచె వేసేసుకొని ఎకరాలు పెట్టేసుకొని ఆవుల్ని మేపుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. సో అప్పటికి నేను 2000 వచ్చేప్పటికి అందరు కూడా మిస్ వర్కర్స్ అందరు కూడా వాళ్ళ ల్యాండ్ ఎకరాలు ఉన్న ల్యాండ్ 30 లక్షల ఎకరం, 50 లక్షల ఎకరం అమ్మేసుకొని దాన్ని వాళ్ళంతా కూడా డబ్బుల్ని ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడవాలని చూసాను నేను. అంటే అప్పటికి వాళ్ళ దగ్గర వచ్చిన 50 లక్షల రూపాయలు ఎకరం భూమి ఎక్కడ కూడా తెలియదు. బస్తాలు డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ లో అక్కడిక్కడ పెట్టి ఆగం చేసుకున్నారు. సో కానీ ప్రాపర్ గా చేసుకుంటే అక్కడ ఎకరం కొన్న వాళ్ళు ఇవాళ అసలు గజం భూమి ఎక్కడికి వెళ్ళిపోయింది, లక్షల్లోకి వెళ్ళిపోయింది. అసలు ఎకరం అనేది ఊహించాలి, కామన్ మ్యాన్ కి అందుబాటు లేదు. బట్ అలాంటి రియల్ ఎస్టేట్ అందరినీ కరోడ్పతి చేసిందా అంటే ఎస్,
ఆ లెవెల్లో కొన్న వాళ్ళకి చేస్తుంది. అట్లాగే ఎప్పటికప్పుడు మనము కొత్త వాల్యుయేషన్స్ ఏవి జనరేట్ అవుతున్నాయి, ఇప్పుడు ఎక్కడ అండర్ వాల్యూ ఉన్నాయి, అది వెతుకుంటూ వెళ్ళాలి. అది వెతుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఇప్పుడున్న ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెరుగుద్ది అలా చూసుకోవాలి. ఇప్పుడు అది తెలియనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ తీసుకోండి. స్టాక్ మార్కెట్ లో మంచి వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీస్ కొనుక్కొని వెయిట్ చేయాలి. మనం ఎంతకాలం వెయిట్ చేయాలి? ఆల్మోస్ట్ ఆల్ ఒక జర్నీ దాంతో పాటుగా చేస్తూ ఉంటే మనం గ్రో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ 1990s లో పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు జస్ట్ 10,000 రూపాయలు పెట్టి వదిలేస్తే ఓన్లీ వన్ టైం ఇవాళ కనీసం హీనపక్షంలో 6-7 కోట్లు ఉంటుంది. అండ్ 2007-8 ఆ టైంలో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ 10 రూపాయలు 50 రూపాయలు లోపలే ఉండేటివి. ఎంతమంది కొన్ని హోల్డ్ చేస్తున్నారు? అలా హోల్డ్ చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది కదా. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్న ఎగ్జాంపుల్స్. మరి ఎంతమంది ఈ ఎగ్జాంపుల్స్ ని రియల్ టైమ్ గా చేసుకున్నారు? రీసెంట్ గా మనం చూసాం జేఎస్డబ్ల్యూ కంపెనీలో 1 lakh పెడితే 80 crores అయిందని. ఎంఆర్ఎఫ్ షేర్స్ మా తాతయ్య చనిపోయాక దొరికాయి మాకు, అవి ఎన్ని కోట్లు ఉన్నాయని. ఇవి చాలా ఎగ్జాంపుల్ చూసాం. నిజం కూడా అవన్నీ. కనుక కోటీశ్వరుడు ఎంత ఈజీయో అంత టఫ్. సింపుల్ గా మీరు ఇప్పుడు 5 years కోటీశ్వరుడు ఇవ్వడం ఎలా అని అడిగారు కదా. ఏమీ అవసరం లేదు. నెలకు 1 lakh రూపాయలు చొప్పున ఎస్ఐపి చేస్తూ పోతే, నెలకి 1 lakh రూపాయలు చేస్తూ పోతే మీకు ఒక 15-16% రిటర్న్ జనరేట్ చేసింది అనుకోండి. ఆటోమేటిక్ గా 5 to 6 years లోపల 1 crore అయిపోతుంది. కానీ 1 lakh రూపాయలు సేవ్ చేసే కెపాసిటీ ఉండాలంటే మీరు ఎంత సంపాదించాలి? ఎగ్జాక్ట్లీ కదా. మీరు ఎంత సంపాదిస్తే 1 lakh రూపాయలు సేవ్ చేయగలుగుతారు? డెఫినెట్లీ అంతకంటే ఎక్కువనే సంపాదించాలి. అంటే 1 lakh రూపాయలు సేవ్ చేస్తే మీరు మినిమం మీ ఇన్కమ్ 2 lakhs ప్లస్ ఉండాలి మంత్లీ ఇన్కమ్ కదా. కనుక నేను కోటీశ్వరం ఈజీయా అంటే ఈజీనే. కానీ దానికి మన దగ్గర ఉన్న అర్హత ఏంటి, మన దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటి? అర్హత అంటే నా ఉద్దేశంలో కెపాసిటీ ఏంటి అనేది. సో అంతేగాని నా దగ్గర ఉన్నది చారణ మురిగి బారా మసాలాగా ఉన్న ప్రతిదీ నేను సేవ్ చేసేస్తాను, తినకుండా బట్టలు వేసుకోకుండా నేను అంతా సేవ్ చేసేసి కోటీశ్వరం అయిపోతాంటే ఏం చేస్తారు తర్వాత? సో మనము ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని నా కంఫర్ట్ లైఫ్ కి తగ్గ అమౌంట్ నేను జనరేట్ చేసుకుంటా. కంఫర్ట్ లైఫ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను, నా కుటుంబము, నా పిల్లలు చక్కగా చదువుకోవడానికి, మంచి జీవితం జీవించడానికి, హ్యాపీగా నిద్రపోవడానికి నాకు కావాల్సిన డబ్బులు సమకూరాలంటే నేను ఏం చేయాలి? సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసింది పెరుగుతూ ఉండాలి. ఎంతకాలం చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి? ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్తే ఇంకా బెటర్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకుంటే డబ్బులు సేవ్ చేయడం స్టార్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కరోడ్పతి అయినట్లే నా దృష్టిలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనము చాలా మందిని చూస్తూ ఉంటాము. సో ఒక వ్యక్తి ఒక 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకో నెలకి శాలరీ రూపంలో, కానీ ఏం సేవ్ చేయట్లేదు. ఆ 3 లక్షల్లో 1,67,000 రూపాయలు ఈఎంఐ పోతుంది, ఒక 40,000 రూపాయలు కార్లోన్ పోతుంది, పిల్లల ఎడ్యుకేషన్, మెయిడ్ ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్, ఇక్కడికే దగ్గర నెల తిరిగేసరికి 2.95 lakh వెళ్ళిపోతుంది. ఒక క్లయింట్ ఎగ్జాంపుల్ ఇది. ఏం మిగలదు చివరి వచ్చేప్పటికి. మళ్ళీ చివరి 10 రోజులు క్రెడిట్ కార్డ్స్ తో బతకాల్సిందే. ఇన్ కాంట్రాస్ట్ టు దట్ ఒక వ్యక్తి 50,000 రూపాయలు శాలరీ వచ్చి అందులో ఒక 5-6 వేల రూపాయలు సేవ్ చేసుకోగలిగితే ఎవరు రిచ్ అవుతారు? ఇద్దరిట్లో సేవ్ చేసుకున్న వాళ్ళు రిచ్ అవుతారు. బట్ అతను 50,000 శాలరీ కానీ సేవ్ చేస్తున్నాడు. సో సేవింగ్స్ ఓన్లీ మేక్ యూ రిచ్, నాట్ ద ఓన్లీ ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ ఒకటి రిచ్ చేయదు మిమ్మల్ని. మనీ మేనేజ్మెంట్, హౌ మచ్ యూ సేవ్, how much you trying to create a wealth will only make you rich. ఇక్కడ రిచెస్ అంటే ఒక 1 కోటి రూపాయలు సంపాదించడమే కాదు, కోటి కళ అనేది అందరి ద్రాక్ష కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందుకునే ద్రాక్ష అనేది. కాకపోతే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఆ కోటి అంటే 1 crore అవసరం లేదు. మనము హ్యాపీ నిద్రపోవడానికి కావాల్సిన ఎంత డబ్బులు ఉన్నా కూడా మనము కోటీశ్వరులు అయిపోయినట్టు. మీరు పెద్ద అయ్యాక ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తా. ఉద్యోగం చేసి ఏం చేస్తారు? సంపాదించి ఏం చేస్తారు? సంతోషంగా ఉంటా. దానికోసం పెద్ద అయ్యాక వెయిట్ చేసి సంపాదించి సంతోషం ఉండక్కర్లేదు. ఇప్పుడు కూడా సంతోషంగా ఉండొచ్చు ఉన్న దాంట్లో తృప్తిగా. సో ఆ దాంట్లో తృప్తిగా ఉండడం కోసం, మనం ఎంత సంతోషంగా ఉండడం కోసం మనకు ఎంత కావాలి, ఎంత స్పెండ్ చేయాలి, అలా మనము ఒక లిమిటెడ్ చేయకుండా, ఒక ఇంప్రెస్ చేయకుండా హ్యాపీగా ఉంటే అదే 1 కోటి రూపాయల కంటే ఎక్కువ. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవమే. సో గైస్, కోటేశ్వర్లు అవ్వడం చాలా ఈజీ. సో కాకపోతే మీకు ప్రాపర్ డిసిప్లిన్గా చెప్పారు కదా, 5 ఏళ్ళలో కోటేశ్వర్లు అవ్వాలంటే అంతే విధంగా మీరు సేవింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చేసినట్లయితే ఆబ్వియస్లీ మీరు ఖచ్చితంగా కోటేశ్వర్లు అవ్వచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.